కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో విద్యార్థులంతా పాఠశాలలో పెట్టే భోజనం తినకుండా ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకుని తింటున్నారు. మధ్యాహ్న భోజనం తింటే అనారోగ్యానికి గురవుతున్నామని కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో సగానికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే బాక్స్ తెచ్చుకుని తింటున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనేది పూర్తిగా నాణ్యత లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. అందుకే పిల్లలంతా ప్రతి స్కూల్లో 100%లో 50% మంది పిల్లలు ఇంటి వద్ద నుంచే క్యారేజీలు తెచ్చుకొని తమ భోజనాన్ని తింటున్నటువంటి విజువల్స్ సాక్షి టీవీ స్క్రీన్పై మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ రైల్వే న్యూ కాలనీలో ఉన్నాం. రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి జీవీఎంసీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎక్కువ మంది మనం చూడొచ్చు, ఎక్కువ మంది పిల్లలు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకొని తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మెనూ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మనం చూస్తే కనుక ఒక విద్యార్థి తింటున్నాడు వెజిటేబుల్ బిర్యానీ, అలాగే వెజ్ కర్రీ, ఎగ్, అలాగే దాంతోపాటు ఒక చెక్కీ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా నాణ్యత లేకుండా ఉన్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. అందుకే వీరంతా ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. నీ పేరేం పేరమ్మా? సాయి మణికంఠ. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఎందుకు ఇక్కడ భోజనం పెడుతున్నారు కదా, నువ్వు ఇంటి దగ్గర నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నావు? అంటే నాకు కొద్దిగా పడట్లేదు, అందుకు ప్రాబ్లం ఉంది, కడుపులో నొప్పి వస్తుంది, అందుకు ఈ ఫుడ్ తింటుంటే. ప్రతి పాఠశాలలో 100 మంది స్ట్రెంత్ ఉంటే అందులో 50 మందికి పైగా విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకొని తింటున్నారు. నాణ్యత లోపించడంతోనే ఇలా భోజనాన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చాలామంది బాలల హక్కుల కమిషన్ కూడా దీనిపై దృష్టి సాధించాలని డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, కొంతమంది వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల భోజనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. కానీ వీరంతా కూడా ఇక్కడ పెట్టేటువంటి భోజనం నచ్చకనే ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిగా 100% మంది విద్యార్థులు పాఠశాలలోనే తినేటువంటి దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. పూర్తిగా పెట్టేటువంటి భోజనంలో నాణ్యత లోపిస్తుంది. అందు కారణంగానే వీరంతా క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిల్లల కోసం నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడం కోసం జగనన్న గోరుముద్ద పేరుతో అద్భుతమైనటువంటి మెనూని ఏర్పాటు చేసి ఆ మెనూకి అనుగుణంగా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం మధ్యాహ్న భోజన పథకంలో తీవ్రమైనటువంటి లోపాలు కనిపిస్తున్నాయి. ఆ లోపాల కారణంగానే పూర్తిగా విద్యార్థులంతా ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకొని తింటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ప్రభుత్వ పాఠశాల నుంచి.